ఆదిలాబాద్ బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్ నిత్యం సందర్శకులతో సందడిగా మారుతోంది. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి రోజు వందల సంఖ్యలో మహిళలు ఆయన్ను కలిసేందుకు వస్తున్నారు. వారందరినీ సాదరంగా ఆహ్వానించి కడుపు నిండా భోజనం పెట్టి ఆత్మీయంగా మాట్లాడుతూ వారి సమస్యలను సావధానంగా వింటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న చేతగానితనంపై యువనేత కంది శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం ద్వారా ఏమైనా సంక్షేమ పథకాలు అందుతున్నాయా అంటూ ప్రశ్నించారు. ఏ ఒక్కరికైనా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పెన్షన్లు వస్తున్నాయా అంటూ అడిగారు. కేవలం మాటలతోనే కాలం వెళ్లదీస్తున్నారని, ఎమ్మెల్యే గాని ప్రభుత్వం గాని ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో సరైన బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ జోగు రామన్న రైతు బీమా ఎన్నిసార్లు చెప్పినాము, ఎన్నిసార్లు డిమాండ్ చేసినాము. రైతు బీమా భూమి లేని నిరుపేదలు చనిపోతే 5 లక్షలు ఇయ్యద్దు చేత నొక్కుతలేదా? అంటే గొర్రె చచ్చిపోయినా, బర్రె చచ్చిపోయినా, భూమి లేనోడు చచ్చిపోయినా సమానమేనా? తీసుకుపోయి పడేసుడేనా? అలా కుటుంబానికి విలువ లేదా? అలా కుటుంబం బతకద్దా? పెద్దమ్మా, ఎస్సీ ఎస్టీ బీసీలకు లోన్లు ఇయ్యలేదు. రుణమాఫీ చేస్తానడు, 1 లక్ష రూపాయలు రుణమాఫీ. 4 ఏళ్ల నుంచి పత్తాకు లేడు. 4 ఏళ్ల నుంచి పత్తాకు ఉన్నాడా? ముందు చదువుకున్న ఎస్సీ పిల్లగాళ్లకు, చదువుకున్న ఎస్టీ పిల్లగాళ్లకు, ఆదివాసీలకు, ఎస్సీలకు, చదువుకున్న వాళ్ళకు గవర్నమెంట్ జీతాలు వస్తున్నాయి. వచ్చినాయా? మీ పిల్లలకి ఎవరికైనా గవర్నమెంట్ జీతాలు వచ్చినాయా? జోగు రామన్న మాత్రం ఆయన ఆదిలాబాద్ మీద పడి దోసుకుంటున్నాడు. ఆయన కొడుకుని మున్సిపల్ చైర్మన్ చేసిండు, పెద్ద కొడుకుని. ఆ పిల్లగాడు మొత్తం ఆదిలాబాద్ టౌన్ మీద పడి దోసుకుంటున్నాడు. మొత్తం పొట్టు పొట్టు దోసుకుంటున్నాడు. తండ్రి పెద్ద కొడుకు, చిన్న కొడుకేమో లంచాలు, ఇద్దరు దందాలు, పైసలు. చిన్న కొడుకు జోగురామన్కి 2 కొడుకులు. పెద్ద కొడుకుని మున్సిపల్ చైర్మన్ చేసిండు, ఆయన మున్సిపాలిటీ మీద పడి దోసుకుంటున్నాడు, పొట్టు పొట్టు దోసుకుంటున్నాడు. ఈయనేమో చిన్న కొడుకు రిమ్స్ ఉన్నది కదా, హాస్పిటల్, రిమ్స్ దవాఖాన, దాంట్లో ఊడిసే జీతాలకు కూడా జోగు రామన్న చిన్న కొడుకు 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటున్నాడు. 2 లక్షల రూపాయలు లంచం. నేను చెప్పింది నిజం కాకపోతే, నేను చెప్పింది నా దగ్గర మీరు ఎంతో మంది వచ్చి చెప్తున్నారు నాకు, సార్ ఇంకా ఊడిసే జీతం అడిగినాం, 2 లక్షల రూపాయలు లంచం అడిగినాం. నా దగ్గరనే 2 లక్షలు ఉంటే నేను ఊడిసే జీతం ఎందుకు ఎత్తా? నీకేం చెప్తున్నా పెద్దమ్మ, జోగు రామన్న కసాయోడు, పాపాత్ముడు. ఆదిలాబాద్ ప్రజల లత్త కలుగుతుంది, ఆదిలాబాద్ ప్రజల ఉసురు కలుగుతుంది జోగు రామన్నకు. ఈసారి అందరూ జోగు రామన్నకు మీరు చెప్పండి, అందరు జోగు రామన్న ఓడిపోతే పొచ్చమ్మ తల్లికి బోనం ఎత్తా అని చెప్పండి, పూరవ తల్లికి బోనం ఎత్తా అని చెప్పండి. వెళ్తారా? పోషమ్మ తల్లికి బోనం ఎత్తాను మొక్కలు జోగు రామన్నను ఊరుకొచ్చి తరిమి కొడితే గనక. ఈ జోగు రామన్న